నమస్తే. కిరణ్ గారు, మీ మేనిఫెస్టోలో మీది జనసేనది ప్రజెన్స్ చాలా బలంగా కనిపించింది, కానీ బీజేపీకి సంబంధించిన అంశాలు అంటే నేను చెప్పేది మతపరమైన అంశాలు తీసి పక్కన పెట్టండి. జనరల్గా వాళ్ళ టోన్ అండ్ టెనర్ ఇందులో కనపడలా, అక్కడ ఫ్లేవర్ ఎక్కడ కనపడలా. అంటే తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి విడిగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా? రెండోది, మోదీ గారి సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఎందుకని? అంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్కి మీకు పొసగట్లేదా? సార్ వాసుదేవన్ గారు, ముందుగా 99 టీవీ వీక్షకులకు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇది ఇప్పుడు మోడీ గారికి ఇప్పుడు దేశమంతా ఇప్పుడు ఎలక్షన్ టైం నడుస్తుంది కాబట్టి ఆయన కొన్ని అంటే సభలకు హాజరు కావాల్సి ఉన్నందువలన ఆయన హాజరు కాలేకపోయారు. అలానే మన రాష్ట్ర ఇన్ఛార్జి ఆయన సిద్ధార్థ్ గారు వచ్చారు. కాకపోతే నిన్న రిలీజ్ అయింది ఉమ్మడి 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో. ఇది సామాన్య మధ్య తరగతి ప్రజల మేనిఫెస్టో అండి. ఇది ఎందుకంటే ప్రజల సంక్షేమం, ప్రజలకు అభివృద్ధి, ప్రజలకి ఏం చేయాలి అనేది 3 పార్టీలు. ఎందుకంటే సార్, ఒక వైసీపీ మేనిఫెస్టో ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలే దాన్ని చింపేసి, అంటే కనీసం చదవను కూడా చదవలేదండి. ఇది ఒక మేనిఫెస్టోనా అని నవ్వుకున్న సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అంత హీనంగా మా మేనిఫెస్టో లేదండి. మా ఉమ్మడి మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం తయారు చేసింది. ఇది నిజంగా చెప్పాలంటే నిన్న ఈ ప్రజల మేనిఫెస్టో చూసిన తర్వాత సార్, ఉమ్మడి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజల్లో నిన్న ఒక్క రోజులోనే మాకు స్పందన ఎలా ఉందో అర్థమవుతుందండి. ఎందుకంటే ఎక్కడైనా సరే సార్ చూడండి, కావాలంటే మీకు సంక్షేమం ఇవ్వాలంటే అభివృద్ధి ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. ఆ దిశగానే 3 పార్టీలు దగ్గరుండి మరి ఆ మేనిఫెస్టోని రూపకల్పన చేశారు. దానికి రేపు పొద్దున జరగబోయేది రేపు మే 13వ తారీఖున దాని మీద వచ్చే నిర్ణయం మీకు తెలుస్తుందండి. నేననేది సరే, మీరు ఎలాగో మీ సంక్షేమం, మీరు అమలు చేయాలనుకున్న సంక్షేమం, అభివృద్ధి, వాటన్నిటి గురించి ప్రస్తావన చేశారు. ఇది కులాల వారికి కూడా చాలా జాగ్రత్తగా ప్రస్తావనలు చేసుకుంటూ వచ్చారు. ఇదివరకు లేని స్పృహ ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది బాలికలు, యువతులు, మహిళలు ఉంటే వాళ్ళందరికీ ఇంతేసి చొప్పున అని చెప్పేసి ఒకటి పెట్టారు. నిరుద్యోగ భృతిలో కూడా కులాల వారి నిరుద్యోగ భృతి, మతాల వారి నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రస్తావన చేశారు. ఇవి కాక ఇప్పుడు ముల్లాలు, మౌల్వీలు వీళ్ళందరికీ, అలాగే ఫాదర్లు, పాస్టర్లు, వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు. ఏంటి అసలు? అంటే ఒక్కసారిగా ఇంత ప్రేమ కుమ్మరించడానికి గల కారణం ఏంటి సార్? ఎప్పుడు ఒక్కసారిగా ప్రేమ అంటే సంక్షేమానికి ఆద్యుడు, లేదా సంక్షేమం నా ద్వారానే వస్తుంది, సంక్షేమం ఇస్తే నేనే ఇవ్వాలి అని గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డికి చెంపపట్టులాగా జనాలకు తెలుసు. ఎన్టీఆర్ తో మొదలైంది, ఆ విషయం అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లెయిమ్ చేసుకుంటే నిజమా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సంక్షేమం మొదలైందా అని అలా నమ్మే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి వచ్చిన దాంట్లో 5 పైసలు ఇస్తూ లేదా 5% ఇస్తూ నాది అని డబ్బా కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఈ మేనిఫెస్టో చూస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందండి. ఎందుకంటే ప్రజల కోసం మాత్రమే ఇది తయారు చేసిన మేనిఫెస్టో. ఇది ఈ రోజున తను ఏదైతే నాది, ప్రజల కోసం నేనే చేస్తున్నాను, ఇది జగన్ మీ బిడ్డ 2,50,000 కోట్లు పంచుతున్నాడు అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేసిన మేనిఫెస్టో అండి ఇది. డెఫినెట్ గా ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఆల్రెడీ నిన్న ఒక్క రోజులోనే మేము తీసుకొచ్చిన మేనిఫెస్టో టోటల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి రకరకాల మీమ్స్, రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు ఈ వైకాపా వాళ్ళు. డెఫినెట్ గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండి, సంపద సృష్టించకుండా, అభివృద్ధి లేకుండా నువ్వే ఇంత ఇవ్వగలిగితే, సంపద సృష్టించడానికి, అభివృద్ధికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, అలానే దేశంలో నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్ గారు కలిసి తయారు చేసిన మేనిఫెస్టో ఎలా ఉంటుందండి? ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు సంపదను సృష్టించడం చేతగాని వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో కన్నా డెఫినెట్ గా దేశాన్ని దశ దిశ మార్చిన నరేంద్ర మోడీ కానివ్వండి, రాష్ట్ర దశ దిశ మార్చున్న